పోపు ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పోపు ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో మృతి చెందారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోపు ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. పోపు ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పోపు ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో మృతి చెందారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోపు ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోపు తన నివాసంలో మరణించారని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో మృతి చెందారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో పోప్ తన నివాసంలో మరణించారని మాత్రమే వాటికన్ పేర్కొంది. ఈ విషయాన్ని కార్డినల్ కెవిన్ ఫెర్రస్ అపోస్టోలిక్ ఛాంబర్ యొక్క కామెన్ లింగో ధృవీకరించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు. స్కెచ్ వేశారో అస్సలు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అవును, ఇటీవల భర్తలను మట్టు పెడుతున్నారు భార్యలు. వాస్తవానికి భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ కుకట్పల్లిలో మరో దారుణ వెలుగులోకి వచ్చింది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది. కేపీహెచ్పీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిలుకు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు అనారోగ్యం కారణంగా గడిచిన 15 ఏళ్లుగా కవిత సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు. అంతేకాదు, భార్య భర్త ఇద్దరికి వేర్వేరు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే భర్త వేధింపులు భరించలేక ఎలాగైనా సాయిలును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న భార్య కవిత తన చెల్లెలు భర్త సాయంతో కోరింది. వారిద్దరు కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారు. స్కెచ్ వేశారో అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అవును, ఇటీవల భర్తలను మట్టు పెడుతున్నారు భార్యలు. వాస్తవానికి భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ కుకట్పల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది. కేపీహెచ్పీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిలు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు అనారోగ్యం కారణంగా గడిచిన 15 ఏళ్లుగా కవిత సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు. అంతేకాదు, భార్య భర్త ఇద్దరికి వేరువేరు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే భర్త వేధింపులు భరించలేక ఎలాగైనా సాయిలును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న భార్య కవిత తన చెల్లెలు భర్తను సాయం కోరింది. వారిద్దరు కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈమె చాలా రోజుల నుంచి విడివిడిగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మొన్న వారం రోజుల కింద నుంచి వేరే జాగ్రత్త జీతం అడిగారు.
వాళ్ళు బేరం చేస్తున్నారు. ఆయన దగ్గర జీతం ఉంది. జీతం ఉన్న తర్వాత వేరే ఒక సాగు కోసం ఆయన వచ్చిందట. వచ్చిన సాగు కూడా కలిసి అరే ఎన్ని రోజులకి ఇంకా ఇన్నే ఉంటాము, హైదరాబాద్ పోదామని చెప్పేసి ఆయనను అయితే జీతం ఉన్న దగ్గరికి నేను పైసలు కట్టించింది. హైదరాబాద్ పోయి మనం బతుకుతామని చెప్పేసి హైదరాబాద్ తీసుకుని వచ్చింది. వారం రోజుల కింద వారం రోజులు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. అయితే సాయిల్ కనబడతలేడు అని చెప్పేసి నిన్న నాకు సాయంత్రము తెలిసింది సార్, నిన్న పొద్దున తెలిసింది. ఏమైందని చెప్పేసి మేము ఫోన్ చేస్తే మన అంటే నా దగ్గరికి వెళ్ళి ఇసుక బండి కూడా కాల్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయాడు. శుక్రవారం సాయంత్రం ఇసుక బండి కొట్టి సాయంత్రం వెళ్ళిపోయాడు. 50,000 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇసుక బండి కొట్టి అక్కడికి వెళ్ళి లింగాయపల్లికి వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో జరిగింది. నువ్వు ఉండు నైట్, నువ్వు ఉంటే మంచిది. ఎందుకంటే మా ఊరు చాలా గుంపు కూడింది అన్నమాట, బాగా మంది. ఎందుకంటే ఆమెకి ఈమెకు చాలా దూరం ఉన్నారు అన్నమాట, ఒకరికొకరి దగ్గర లేరు వీళ్ళు. ఆమెకు లింగాయపల్లికి వస్తే కూడా వాళ్ళు వస్తాయి, దగ్గర వెళ్ళిపోతాడు. ఎట్టి దగ్గర ఉంటారు అనమాట. నువ్వు ఏం చేసినావు నువ్వే చెప్పని చెప్పి బాగా ఖండించారు. ఖండిస్తే నేను ఏమన్నా డైరెక్ట్ చెప్పిన ఏంటంటే, ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము రేపు పొద్దున. నువ్వు అందరం పొద్దున పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని మేము అనుకున్నాం. అయితే రాత్రి 2 గంటల రాత్రి టీఎస్ నుంచి వచ్చారట. వచ్చి అమ్మాయి ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా భర్తను హత్య చేసి పూడ్చిపెట్టింది ఓ భార్య. ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా సాయిలైనటువంటి వ్యక్తి తన భార్య కవితతో కొంతకాలం సంసారం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ గొడవల కారణంగా ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. అయితే గత 15 సంవత్సరాలుగా ఇద్దరు ఇప్పటి వరకు ఏమాత్రం కోలుకోలేని అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో భర్త వేధింపులు భరించలేక చెల్లెలు భర్త సాయం తీసుకొని భర్త సాయిలను అత్యంత ఘోరంగా హత్య చేసి ఆ తర్వాత అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టింది భార్య కవిత. ఇంకా ఈ ఇన్సిడెంట్ తర్వాత మొదట భర్త సాయిల్ కు కరెంట్ షాక్ పెట్టి అతను చచ్చిపోయిన తర్వాత అతని యొక్క మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టింది. అనంతరం చెల్లెల కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే హత్యకు సహకరించినటువంటి చెల్లెలి భర్త అలాగే చెల్లెలతో కలిసి కవిత ప్రస్తుతం పరారైంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇన్సిడెంట్ కు సంబంధించి ఎప్పుడైతే గత కొంతకాలంగా ఆ రోజు పనికి వెళ్ళినటువంటి సాయిలు పనికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు కొంత అనుమానం వచ్చింది. అలాగే ఆమెను భార్యను ప్రశ్నించినటువంటి సందర్భంలోనే గ్రామానికి వెళ్లి కొన్ని రోజుల నుంచి సాయిలు పనికి కూడా వెళ్ళట్లేదని విషయానికి సంబంధించి కూడా కట్టుకూర్చేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఎంత ఈ యొక్క ఇన్సిడెంట్ ను దాచిపెట్టాలనుకున్నప్పటికీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత భర్త చెల్లెలతో కలిసి హత్య చేసిన అనంతరం ఒక నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టినటువంటి విషయాన్ని అన్ని ఒప్పుకుంది. ఇక ప్రస్తుతం సాయిల్ మృతదేహాన్ని రికవరీ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు అన్ని రకాల పనులు చేపట్టడం జరిగింది. అయితే ఇక ఎప్పుడైతే ఇటు ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ప్రస్తుతం కవితను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సహకరించిన ప్రస్తుతం అదుపునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దర్యాప్తు బృందాలను ఇచ్చారని సమాచారం అందుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ₹1,00,000, అవును, అక్షరాల ₹1,00,000. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే 1,00,000 నగదుని మీ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్ గేర్ లో దూసుకుపోతోంది. రేపు కూడా ఈ గోల్డ్ ధరల షైనింగ్ పెరగబోతోంది అంటూ మళ్లీ అలర్ట్ వచ్చేసింది. అనుకున్నట్టుగానే బంగారం ధర 1,00,000 మార్కుకు చేరుకుంది. మార్కెట్లో గోల్డ్ రేట్ రన్ కొనసాగుతోంది. ఇవాళ కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు ₹950 మేర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹99,950 చేరింది. దాదాపు 15 రోజుల్లోనే 7,130 మేర ధర పెరిగింది. ఈ వారంలోనే బంగారం ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 30న అక్షయ తృతీయకు 1,00,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
బంగారం ధర ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంకును కూడా టెన్షన్ పెడుతున్నారు. ట్రంప్ తీరుతో గోల్డ్ పై పెట్టుబడికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో 24 క్యారెట్ల ధర 99,590గా ఉంది. 22 క్యారెట్ల ధర 97,510గా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు, మొన్నటికి మొన్న బంగారం ధర ఈ కొద్ది రోజుల్లోనే 50,000కు ఉన్న బంగారం ధర ₹1,00,000 చేరుకుంది. దీన్ని ఎలా చూడొచ్చు? సో మీరు స్టార్ట్ చేసింది కరెక్టేనండి. లైక్ ఇదంతా కూడా ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ అని ఒక్క దాంతో మనం తీసేయలేము. ఆయన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ, లేకపోతే యుఎస్ లో కూడా ఆయనకి చాలా వ్యతిరేకంగా ఆల్రెడీ అక్కడ అన్రెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అందరూ రోడ్లపైకి వచ్చి మరి వాళ్ళ నిరసనలు చెప్తూ ఉన్నారు. లైక్ ఆయన తీసుకున్న పాలసీస్ గానీ, ఇది అసలు డెమోక్రటిక్ కంట్రీ లాగా ఉందా, అసలు ఇదేదో రాచరికం లాగా ఆయన కావలసినట్టుగా చేసుకుని వెళ్ళిపోతున్నారు అనేది ఆల్రెడీ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయిందండి అన్రెస్ట్ అనేది. ఇక భరించలేకపోతున్నాము, ఈయన ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అనేది ఒకవైపు వెళ్తుంది. ఇక ఆయన అసలు ఇదంతా స్టార్ట్ చేసింది ఎందుకు అంటే యుఎస్ అనేది ఒక డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి $36 ట్రిలియన్ డెట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ డెట్ సరిపోక ఇంకొంచెం ఒక $2-3 ట్రిలియన్ తీసుకుంటే కానీ వాళ్ళకి నెక్స్ట్ ఎకానమీ అనేది రన్ అవ్వదు. సో ఈ $2-3 తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికాలో చాలా హైగా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించాలి అంటే ఇలాంటి అన్సర్టనిటీని కానీ, ఎకనామిక్ అన్సర్టనిటీ కానీ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా ఎకనామికల్ గ్రోత్ కోసమైనా రేట్ కట్ జరుగుతుంది అనేది ఆయన ఎక్స్పెక్టేషన్ అనేటట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఈ టారిఫ్స్ ద్వారా ఏదో ఒక కొంత ఇన్కమ్, అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ అయితే $500 బిలియన్ నుంచి $600 బిలియన్ వరకు ఈ ప్రతి నేషన్ ఎవరైతే అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో ఈ టారిఫ్స్ ద్వారా ఈ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుందాము. ఇవి రెండు ఆయన మెయిన్ ఉద్దేశాలుగా కనిపిస్తున్నాయండి. ఒకటి రేట్ కట్ ని ఎలా అయినా తగ్గించాలి, ఇంకొకటి ఈ ఇన్కమ్ ని పెంచుకోవాలి టారిఫ్స్ ద్వారా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఫెడ్ రేట్, అంటే ఫెడ్ చైర్మన్ పోవెల్ అయితే మాత్రం మేము అప్పుడే తగ్గించము, ఎందుకంటే మీరు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ హైలో ఉండేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించము. సో రేట్ కట్ అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన తగ్గించట్లేదు. సో నెక్స్ట్ న్యూస్ గానీ ఫెడ్ చైర్మన్ ని ఈయన పవర్స్ తో కానీ దించేసినట్లయితే ఇంకా గోల్డ్ అనేది ఇంకా పెరిగిపోతుందండి. సో ఆయన తీసుకుంటున్న ప్రతి ఒక్క స్టెప్ గోల్డ్ అనేది ఇంకొక ఫర్దర్ ముందుకు వెళ్ళిపోవడానికే ఉపయోగపడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మేజర్ గా ఇప్పుడు టెన్షన్ అంతా కూడా ఆ పోవెల్ ని గానీ, ఆ ఫెడ్ చైర్మన్ ని గానీ పక్కకు పెడితే ఇంకొంచెం ఎకనామిక్ అన్సర్టనిటీస్ పెరిగి గోల్డ్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందండి. సో ఆయన చేస్తున్న ప్రతి పాలసీకి కూడా గోల్డ్ అనేది ఈ విధంగా రియాక్ట్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఆయన ఒక కొత్త ట్వీట్ అనేది కూడా చేశారండి. నాన్ టారిఫ్ చీటింగ్ లిస్ట్, అంటే కొన్ని కంట్రీస్ ఆయన టారిఫ్స్ ని కట్టకుండా కొన్ని అదర్ వేస్ లో చీట్ చేస్తున్నాయి యుఎస్ ని అని చెప్పి ఆయన కొన్ని వ్యాట్స్ ద్వారా కానీ, కరెన్సీ మ్యానిపులేషన్స్ ద్వారా కానీ, లేకపోతే డంపింగ్ ద్వారా కానీ, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ద్వారా కానీ మాకు ఎక్స్పెక్ట్ చేసిన ఈ టారిఫ్స్ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ అయితే రావట్లేదు, ఒక చీటింగ్ జరుగుతుందని కొత్తగా ఇంకొక ట్వీట్ చేశారండి. సో ఈ విధంగా ఆయన తీసుకుంటున్న ప్రతి ట్వీట్, ఆయన చెప్తున్న ప్రతి మాట ఒక అన్సర్టనిటీని అనేది కంప్లీట్ గా ఎకానమీస్ లో క్రియేట్ అవుతుంది. అలానే అంటే మిగతా నేషన్స్ తో ఆయన ఏదైతే టారిఫ్స్ అనేవి ఆయన అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అదొక ఎత్తు అయితే, చైనాతో ఆయన చాలా అగ్రెసివ్ గా ఉన్నారండి. అంటే మిగతా కంట్రీస్ తో ఒక రకంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటే టారిఫ్స్ విషయంలో చైనాతో ఇంకొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేసి 245%
ఆయన టారిఫ్స్ అనేది వెయ్యడం అనేది దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు మళ్ళీ ఎవరు ఇందులో వెనక్కి తగ్గుతారు, చైనా వెనక్కి తగ్గుతుందా లేదంటే యుఎస్ తగ్గుతుందా, లేకపోతే ఇద్దరు కలిపి ఈ ట్రేడ్ వార్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి జియో పొలిటికల్ టెన్షన్ లాగా ఇదేమైనా క్రియేట్ అయిపోతుందా అనే భయంతో ప్రతి ఒక్క నేషన్, ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ ఎకనామిక్ సిచ్యువేషన్ అంతా కూడా చాలా అన్సర్టనిటీలోకి వెళ్ళిపోతుందండి. అంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు, అందుకని గోల్డ్ ప్రైస్ కూడా ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు. సో ఈ అన్సర్టనిటీ పెరుగుతూ ఉంది. అలానే ఇంకోటి ఏంటంటే డాలర్ ఇండెక్స్ కూడా 3 years లోకి వెళ్ళిపోయిందండి. అంటే యుఎస్ లో అక్కడ ఏదో అన్సర్టనిటీ అనేది, ఒక ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయి, స్లో డౌన్ వస్తుందని డాలర్ కి కూడా డిమాండ్ తగ్గిపోయిందండి. సో అక్కడ డాలర్ ఇండెక్స్ 3 years లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 98 దగ్గర డాలర్ ఇండెక్స్ అనేది ఉంది. ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ పడిపోతుందో గోల్డ్ అనేది మళ్ళీ ఆ అమౌంట్ కూడా డాలర్ నుంచి ఆ అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ వైపే వెళ్ళిపోతున్నాయి. సో ప్రతి ఒక్క అమౌంట్, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఆ గోల్డ్ లో సేఫ్ అన్నట్టుగా మనీ అనేది గోల్డ్ వైపే వెళ్ళిపోతుంది. సో ఇది అయితే అన్స్టాపబుల్ గా అయితే కనిపిస్తుందండి. ఎంత అయితే అన్సర్టనిటీ పెరుగుతుందో గోల్డ్ అయితే ఇంకా అంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాధవి గారు, సుంకాలకు 90 రోజుల తాత్కాలిక విరామం ట్రంప్ ఇచ్చారు కదా, ఇప్పుడు పెరగడానికి గల కారణం ఏమంటారు? సో ఆయన ఒకవైపు ఇచ్చారండి, మళ్ళీ ఆయన చేసే ట్వీట్స్ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఒకవైపు అందరితో అగ్రిమెంట్లు రెడీ అయ్యారు, అలానే మన ఇండియాతో కూడా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. అదేనండి, ఆయన డిఫరెంట్ గా ఒక చైనాతో మాత్రమే, మిగతా కంట్రీస్ తో అయితే మీరు అన్నట్టుగా ఒక పాజ్ ఇచ్చి వాళ్ళకు ఒక ట్రేడ్ అగ్రిమెంట్ మీద సైన్ చేయటం కానీ పాజిటివ్ గా వెళ్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైనా, ఎప్పుడైతే ఈ రెండు బిగ్గెస్ట్ ఎకానమీస్ ఒకరితో ఒకరు ఈ విధంగా ట్రేడ్ వార్ లో ఇంత ఎక్సెసివ్ గా వెళ్తూ ఉంటే అది ఎవరికి మంచిది కాదండి. ఎస్పెషల్లీ గ్లోబల్ ఒక ఎకనామిక్ అన్సర్టనిటీకి అయితే అది చాలా వరకు దారితీస్తుంది, స్లో డౌన్ కూడా అయిపోతుందని అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. బట్ ఆయన ఎవరి మాట పట్టించుకోవట్లేదు. ఇక ఫెడ్ పవెల్ ని గానీ ఆయన పక్కకు తీసేసి తప్పించినట్లయితే గోల్డ్ అయితే ఇంకా పెరుగుతుందండి. ఈ అక్షయ తృతీయకు గోల్డ్ రేట్ ధర పెరగొచ్చని సమాచారం. అయితే అక్షయ తృతీయ పెళ్లిళ్ళు అయిపోయాక గోల్డ్ రేట్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అసలు ఇది మనం ఇండియాకి సంబంధించిన ప్రైజెస్ ఇండియా మీద బేస్ అయితే అవ్వట్లేదండి. ఇవంతా కూడా గోల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కమోడిటీ. సో ఇంటర్నేషనల్ లో గోల్డ్ ఔన్స్ ద్వారా పెరుగుతూ ఉంది. సో గోల్డ్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఔన్స్ ధర పెరుగుతూ ఉంటుందో, సో మనం అంత ఇన్ఫ్లుయెన్స్, అంటే మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గోల్డ్ అనేది చాలా తక్కువ ఉందండి. బట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో అందరూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలానే సెంట్రల్ బ్యాంకులు కూడా ఈ అన్సర్టనిటీని మేనేజ్ చేయలేక ఇక సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ కొనుక్కుంటూ వెళ్తూ ఉన్నాయి. అందరూ కూడా రిజర్వ్స్ పెట్టుకుంటున్నారు. ఇది అసలు ఎంతవరకు వెళ్తుందో అని. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియన్ కన్సంప్షన్ మీద లేకపోతే మన దగ్గర జరిగే ఈ పెళ్లిళ్ళ మీద, సీజన్స్ మీద అయితే అది పెరగడం లేదండి. ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ కమోడిటీ. ఇంటర్నేషనల్ కమర్షియల్ రీజన్స్ వల్లనే ఈ గోల్డ్ అనేది పెరుగుతుంది. సో ఇంటర్నేషనల్ లో అంటే గ్లోబల్ లో కొంచెం అన్సర్టనిటీ గానీ తగ్గితే అప్పుడు గోల్డ్ తగ్గుతుందండి. అంతవరకు తగ్గే అవకాశం లేదు. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది, గోల్డ్ అనేది ఇంత ఎక్కువగా మనకి పెరగడం అనేది నిజంగా ఈ సీజన్ లో మ్యారేజెస్, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకైతే ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలండి. రైట్, థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు నుండి 3 రోజుల పాటు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఇటు రైతు మహోత్సవం పేరుతో ఒక రైతుకు సంబంధించిన ఎక్స్పో కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 3 మంత్రులు కూడా, మంత్రి జూపల్లితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 మంత్రులు కూడా మీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు హెలిప్యాడ్ ద్వారా వచ్చారు. అయితే హెలిప్యాడ్ సంబంధించి హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు అక్కడ కలెక్టర్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు అక్కడ ఏర్పాటు చేశారు స్థలాన్ని. కానీ అనుకోకుండా పైలట్ తప్పిదంతో ఈ గిరిరాజ్ కళాశాలలో ఎక్స్పో నిర్వహిస్తున్న ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి పక్కనే మరో హెలిప్యాడ్ ల్యాండింగ్ సంబంధించిన హెచ్ అనే గుర్తు చూసి ఇక్కడే ల్యాండింగ్ ప్రయత్నించారు. దీంతో పక్కనే ఏర్పాటు చేసిన కళాపురంతో పాటు చాలా వరకు టెంట్ కూడా హెలిప్యాడ్ సంబంధించిన గాలితో పూర్తిగా కూలిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కళాతోరణం కూలిపోవడంతో అక్కడే బందోబస్తు ఉన్న పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో భారీగా నష్టమేం జరగలేదనే చెప్పవచ్చు. అయితే ఒక పెద్ద ప్రమాదం మాత్రం తప్పిపోయిందనే చెప్పాలి. అయితే హెలిప్యాడ్ లో కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ ల్యాండింగ్ చేయడం పట్ల పైలట్ తప్పిదమే అటు నిర్ధారణకు వచ్చారు. అయితే మంత్రులతో పాటు మిగతా వచ్చే రైతులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అటు అధికారులు కూడా ఊపిరి తీసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అటు మంత్రులు కూడా వచ్చి ఎక్స్పోన్ మాత్రం ప్రారంభించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గాయపడిన వారి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్ తరలించి చికిత్స అందించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పైలట్ తప్పిదంతో ఒక భారీ ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. పోలీసులకు మాత్రం స్వల్ప గాయాలని తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. మాట్లాడండి శేఖర్ సార్.